నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మే శ్రీనివాస్ భారత సంతతికి చెందిన సునీత బుచ్ విల్మోర్లతో పాటు మరికొందరు ఆస్ట్రోనాట్స్ తో కూడిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:27 సురక్షితంగా ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగింది 4 పారాచూట్ల సహాయంతో వేగాన్ని తగ్గించుకొని సురక్షితంగా దిగింది వెంటనే నాసా సిబ్బంది చిన్న బోట్ల సహాయంతో దానిని ఓ నౌకపైకి తీసుకొచ్చారు రికవరీ వెస్సెల్ దాన్ని లిఫ్ట్ చేసిన తర్వాత క్యాప్సూల్ డోర్ను ఓపెన్ చేసి సునీతతో పాటు మిగతా వ్యోమగాములను బయటకు తీసుకొచ్చారు స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా పొడవుకి తీసుకొచ్చింది కేవలం 8 రోజుల యాత్రకు గత ఏడాది జూన్ 5వ తేదీన ఐఎస్ఎస్కు వెళ్లిన సునీత విల్మోర్ ఏకంగా 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చింది వీరిని తిరిగి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్లు సంయుక్తంగా ప్రయత్నించాయి వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ తిరుగు And splashdown. Crew 9 back on Earth. Closing the distance there between dolphin cam back again. We can see that the Dragon capsule and the recovery vessel, that distance is closing. Again, this is just one more step as we continue to work recovery operations for Dragon Freedom, and we anticipate the lift of the Dragon capsule to occur here in just a few minutes. Now, once all of the rigging is on the capsule and it's hooked up to the recovery vessel, we will see the hydraulic arm, which is that kind of like bridge-like structure there at the aft end of the recovery vessel. We'll see that articulate backwards, and that's a good sign that we're getting even closer to pulling the capsule out of the water. It will then move forward, and the capsule will be placed inside of what you can see there is basically a basket. We call it the nest, Dragon nest, where that's where the capsule will be placed in order for it to be translated to the forward end of the vessel and for the astronauts to. Dragon had an on-time splashdown. Looks like we're getting our next crew member here. That is none other than Sunny Williams. Big smile, big waves. She, like her other crew members, now will be assisted onto the mobility aid. And there we have it, some waves, some thumbs up, and some smiles. బంగారు బాల్యం కార్యక్రమం అమలుకు గాను కలెక్టర్ తమీమ్ అన్సారియాకు జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు లభించింది జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపారు జిల్లా డివిజన్ మండల స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు సంబంధిత శాఖలను సమన్వయం చేస్తూ బాల్య వివాహాలను నియంత్రించేలా కృషి చేస్తున్నారు వీటన్నింటినీ స్కోచ్ అవార్డు ప్రతినిధులకు వీక్షణ సమావేశం ద్వారా కలెక్టర్ ఇటీవల వివరించారు క్షేత్రస్థాయిలో పరిశీలించిన ప్రతినిధులు ఆమెను అవార్డుకు ఎంపిక చేశారు ఈ నెల 29న ఢిల్లీలో పురస్కారాన్ని అందిస్తారు ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ బంగారు బాల్యం కార్యక్రమంతో జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టేందుకు కలెక్టర్ తమీమ్ అన్సారియా చేసిన కృషి అభినందనీయమని అన్నారు డ్వామాలో అక్రమార్కులపై వేటు ప్రారంభమైంది మొత్తం ఆ సంస్థ ప్రక్షాళన దిశగా ఉన్నతాధికారులు అడుగులు వేస్తున్నారు ఇప్పటికే ఒకవైపు బదిలీల ప్రక్రియ నడుస్తుండగా మరోవైపు గత ప్రభుత్వం ఇష్టానుసారంగా అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులపై చర్యలు ప్రారంభమయ్యాయి ఈ మేరకు 14 మందిపై వేటు పడింది పలు ఆరోపణల నేపథ్యంలో పూర్వపు పీడీ సీనారెడ్డి అక్రమాలపై త్రిసభ్య కమిటీ విచారణ చేసి నివేదికను కలెక్టర్కు అందజేసింది దాని ప్రకారం ప్రస్తుతం యాక్షన్ తీసుకుంటున్నారు సేనారెడ్డిపై చర్యలు ఉంటాయని సమాచారం అలాగే కమిటీ నివేదిక ఆధారంగా మరోసారి డ్వామాపై సమగ్ర విచారణ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు జిల్లా నీటి యాజమాన్య సంస్థలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు అవకతవకలపై ఎట్టకేలకు చర్యలు ప్రారంభమయ్యాయి ఇందుకు సంబంధించి
కలెక్టర్ నియమించిన డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఇచ్చిన విచారణ నివేదిక ఆధారంగా పలువురు డ్వామా సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారీ ఆదేశాలతో మొత్తం 14 మందిపై చర్యలు తీసుకుంటూ పీడీ జోసెఫ్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. అందులో జడ్పీ నుంచి డిప్యుటేషన్పై డ్వామాలో పనిచేస్తున్న ఒకరిని తిరిగి ఆ శాఖకు సరెండర్ చేశారు. 4 కంప్యూటర్ ఆపరేటర్ల డిప్యుటేషన్లను రద్దు, ఒక టెక్నికల్ అసిస్టెంట్ సర్వీసు నుంచి తొలగింపు, 4కి నగదు రికవరీలు పెట్టారు. త్రిపురాంతకం మండలంలో 14వ విడత సోషల్ ఆడిట్ అవకతవకలకు సంబంధించి కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా శాఖాపరంగా మరోసారి సమగ్ర విచారణకు నిర్ణయించారు. అందులో 10 మంది సిబ్బంది ఉన్నారు. అలా మొత్తంగా 24 మందిపై చర్యలకు నిర్ణయించారు. త్రోవగుంట పొగాకు వేలం కేంద్రం 2లో పూజా కార్యక్రమం అనంతరం పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్ కొనుగోళ్లు ప్రారంభించారు. ప్రారంభ ధర 280 రూపాయలు పలకడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది 240 మిలియన్ పొగాకు కొనుగోలు టార్గెట్గా పెట్టుకున్నామని, గతంలో కంటే రైతులు ఉత్సాహంగా పొగాకు ఎక్కువ పండించారని తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ధరలు అనుకూలంగా లేకపోవచ్చని అన్నారు. రైతులు ఎటువంటి నిరుత్సాహానికి గురికాకుండా వారికి మద్దతు ధర ఇచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. పొగాకు వేలం కేంద్రం 2 పరిధిలోని 48 గ్రామాలకు చెందిన రైతులు 2038 బేళ్లతో వేలంలో పాల్గొన్నారు. బేరనుకు 45 క్వింటాళ్లు కొనేందుకు అనుమతి ఉందని తెలిపారు. ఆర్ఎం లక్ష్మీనారాయణ, ఆక్షన్ సూపరింటెండెంట్ జె తులసి, ఎస్టీఓ గౌతమ్, ఫీల్డ్ ఆఫీసర్ సింహాద్రి వెంకటేశ్వర్లు, బయ్యర్లు పాల్గొన్నారు. ఒంగోలు వేలం కేంద్రం 2 వేలం కేంద్రానికి ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన భారత పొగాకు బోర్డు చైర్మన్ శ్రీ చిడిపోతే యశ్వంత్ గారికి, పోతే ఎస్ఎల్ఎస్ ఎస్బిఎస్ ఆర్ఎం శ్రీ లక్ష్మణరావు గారికి, సహచర బోర్డు సభ్యుడు మొద వరప్రసాద్ గారికి. ఎయిర్ లాస్ వస్తుంది పొగాకుకి, కాబట్టి పొగాకు కంపెనీల వాళ్ళు తొందరగా పొగాకు బయర్స్ అన్ని కేంద్రాల్లో నియమించుకొని అన్ని మంచిగా చూసుకున్నారు. సో ఈరోజు రెండవ ఫేజ్ ఒక 7 ఆక్షన్ ప్లాట్ఫామ్ల్లో రెండవ ఫేజ్లో టొబాకో బోర్డ్ ఆక్షన్ స్టార్ట్ చేసుకుంటుంది. మొట్టమొదటి 10వ తారీఖు 4 ఆక్షన్ ప్లాట్ఫామ్లో ప్రవేశపెట్టుకున్నాం. ఈరోజు 7 మిగతా ఎస్ఎల్ఎస్ ఎస్బిఎస్లో మిగతా 7 ఆక్షన్ ప్లాట్ఫామ్లో ఆక్షన్ని ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నాం. ఈరోజు అత్యధికంగా రేటు 280 రూపాయలు పడింది. ఓవరాల్గా చూసుకుంటే పోయిన సంవత్సరం మార్కెట్ ఈ సంవత్సరం అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. పోయిన సంవత్సరం రికార్డు స్థాయిలో పొగాకు బోర్డు రికార్డు స్థాయిలో 215 మిలియన్లు మంచి రేట్లు అమ్ముకోగలిగాం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అమ్మాల్సి ఉన్నప్పటికీ కూడా గుండె నిబ్బరంతో, రైతుల పట్ల ప్రేమతో, రైతుల పట్ల శ్రద్ధతో, అంకుటిత దీక్షతో రైతులకి లాభదాయకమైన ధర ఇప్పించడానికి కట్టుబడి ఉన్నది. మిత్రులారా, రైతు మిత్రులారా, మీరు దయచేసి ఎక్కడ కూడా బయట అమ్మకాలు చేయవద్దు. పొగాకు బోర్డుని విశ్వసించండి. పొగాకు బోర్డు ఈ సంవత్సరం మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా మీ పట్ల శ్రద్ధతో మీతో కలిసి నడిచి మీ పొగాకుని అమ్మించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నా తెలియజేస్తున్నారు. ఎక్సెస్ అదనపు పొగాకు మీద అదనపు సుంకం పోయిన సంవత్సరము గౌరవ ఎన్డీఏ ప్రభుత్వంలోని మన గౌరవ మినిస్టర్ గారు పీయూష్ గోయల్ గారు
ఆనాటి పరిస్థితుల్లో మిగ్జామ్ తుఫాన్ ఉన్న సందర్భంగా రైతులు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరిగిపోయింది. మిగ్జామ్ ఉన్న పరిస్థితుల్లో రైతులు నష్టపోయారనే రైతుల పట్ల శ్రద్ధతో వారి పట్ల సౌజన్యంతో ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా అదనపు పొగాకు మీద అదనపు సుంకాన్ని రద్దు చేయడం జరిగింది. పోయిన సంవత్సరం 450-460 మిలియన్లు ఉన్న బ్రెజిల్ టొబాకో ఈ సంవత్సరం 700 మిలియన్లు పండింది. బ్రెజిల్ అలాగే జింబాబ్వే 240-250 ఉన్నది ఈ సంవత్సరం 300 మిలియన్లు పండింది. సో అవి మనకి గట్టి పోటీ ఇస్తాయి, ఎవరికి వాళ్లే. కానీ మన మార్కెట్ను మనం వెతుక్కోవాలి. వ్యాపార వర్గాల వారిని ప్రోత్సహిస్తున్నాము. వ్యాపార వర్గాల వారితో కలిసి పొగాకు బోర్డు పనిచేస్తుంది. అంతర్జాతీయ వేదికల మీద తర్వాత వివిధ ఎక్స్పోల్లో కూడా మన పొగాకు బోర్డు రిప్రజెంట్ చేస్తున్నాము. భారతీయ పొగాకుని ప్రమోట్ చేస్తున్నాము. ప్రమోట్ ఇన్ ద సెన్స్ అంతర్జాతీయంగా ఎక్స్పోర్ట్స్ కోసం ప్రమోట్ చేస్తున్నాం. అంతేగాని ఇక్కడ మేము రెగ్యులేటే చేస్తున్నాం. పొగాకు బోర్డు ఎప్పుడూ కూడా రైతుల్ని రెగ్యులేట్ చేస్తూ వారి యొక్క ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తుంది. ఆరోగ్యానికి కట్టుబడి ఉన్నది. చాలా పట్టణ సిపిఎం ఆధ్వర్యంలో మార్చి 8 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఒంగోలు నగరంలో అనేక సమస్యలు కొలువై ఉన్నాయని, ఆ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ నెల 26వ తేదీన భారీ ధర్నా చేపడుతున్నట్లు పట్టణ సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. సుందరయ్య భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. నగరంలో దాదాపు 38 డివిజన్ల పరిధిలో ప్రజా చైతన్య యాత్రలు చేశామని, ఆయా డివిజన్లోని ప్రజలు అనేక సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చారని శ్రీనివాసరావు చెప్పారు. ముఖ్యంగా మంచినీటి సమస్య, కొప్పోలు, చింతల దగ్గర 4120 మందికి టిట్కో ఇళ్లు నిర్మాణం చేశారని, గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కట్టిన ఇళ్లకు నేటికి విమోచన కలగలేదని అన్నారు. వాటిని తక్షణం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని కోరారు. సమస్యలపై 26వ తేదీ జరిగే ధర్నాలో బాధితులైన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. నగర సిపిఎం నాయకులు డి రమేష్, తంబి శ్రీనివాసరావు, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీన బుధవారం ఉదయం 10 గంటలకి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా జరుగుతున్నది. ప్రజా చైతన్య యాత్రలో వచ్చినటువంటి సమస్యలు ఏవైతే మా దృష్టికి తీసుకొచ్చారో ఆ సమస్యల మీద ప్రజలు అర్జీలు తయారు చేసుకొని సంతకాలు సేకరించి ఈ అర్జీల ద్వారా కలెక్టర్ ఆఫీస్కి రావాల్సిందిగా నగర ప్రజానీకానికి సిపిఎం పార్టీ ఒంగోలు నగర కమిటీ పిలుపునిస్తున్నది. ఈ సందర్భంగా మా దృష్టికి వచ్చినటువంటి కొన్ని సమస్యలని, నగరంలో ప్రధానంగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉన్నది. 50% మంది ప్రజలకి పగటిపూట నీళ్లు ఇవ్వటం లేదు, రాత్రులు మాత్రమే ఇస్తున్నారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లారుజామున 5 గంటలు 4 గంటల వరకు ఏ టైంలో నీళ్లు వస్తాయో కళ్ళు కాయలు కాసేటట్టుగా ఎదురు చూస్తున్నారు. ఫిల్టర్ చేయాలి, రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించాలి, ఇచ్చే నీళ్లు కూడా రక్షిత మంచినీళ్ళు ఇవ్వాలి, ఫిల్టర్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే పారిశుధ్యానికి సంబంధించి కూడా నగరంలో ఇప్పుడు 60 ట్రాక్టర్లు 60 ఆటోలు ఉన్నాయి. గత ప్రభుత్వం కాలంలో 3 సంవత్సరాల నుంచి ఈ ఆటోలన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఇంటింటికి చెత్త సేకరిస్తున్నారు. ఇప్పుడు చెత్త సేకరించేదానికి లేదు. రిమ్స్ మెడికల్ కాలేజీని కూడా సందర్శించాము. రిమ్స్ మెడికల్ కాలేజీలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం రేపు 26వ తేదీన, ఈ నెల 26వ తేదీన కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరిగేటటువంటి ధర్నా కార్యక్రమంలో కార్పొరేషన్తో పాటు అనేక మంది పేదలు ఈ సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళందరూ కూడా అర్జీ రాసుకొని సంతకాలు సేకరించి మీరు అందరూ రావాల్సిందిగా మీ అందరికీ పిలుపునిస్తున్నాం. అభివృద్ధికి నిధులు కేటాయించామని చెప్తున్నారు. ఈరోజు అభివృద్ధి స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ ఒంగోలు అని చెప్తున్నారు. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ ఒంగోలు లేదు, స్వచ్ఛ మురికి కోపం అయిపోయింది. అదేవిధంగా మురికి నీళ్ళు వస్తూ ఉన్నాయి. శివార ప్రాంతాల్లో కాలనీలకి పైప్ లైన్ వేయని కారణంగా, అదేవిధంగా కుళాయిలు వేయని కారణంగా వాళ్ళకి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సి వస్తుంది. కొప్పోలకు సంబంధించి ఇందిరమ్మ కాలనీ అవి కూడా ఉన్నాయి. వాటికి మురికి నీళ్ళు ఎక్కడ పోయే పరిస్థితి లేదు. కాబట్టి కొప్పోల దగ్గర నుంచి బ్రిడ్జి దాకా, హైవే బ్రిడ్జి దాకా పెద్ద కాలం నిర్మించాలి. తొందరగా పెద్ద కాలం నిర్మించి దానికి లింక్ చేసి, అదేవిధంగా అక్కడ నీళ్ళన్నీ కూడా పోతరాజు కాలువకు పెడితే ఆ ఏరియా కూడా బాగుంటుంది. దాన్ని కూడా చేయమని మేము ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ డిమాండ్ల మీద ధర్నాలో పాల్గొని ప్రభుత్వాన్ని, అదేవిధంగా అధికారులను నిలదీయమని ప్రజలందరికీ. ఒంగోలు నగరంలోని సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ నెల 26వ తేదీ కలెక్టరేట్ వద్ద ధర్నా జరుగుతూ ఉంది. సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికై మార్చి 8 నుండి 17వ తేదీ వరకు పరిశీలన చేసింది. ఈ పరిశీలనలో వచ్చిన సమస్యలపై అర్జీలు తీసుకొని
కలెక్టర్ ఆఫీస్కి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లనే ప్రతి అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు అసెంబ్లీ అభ్యర్థులందరూ ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ 3 రోజులకు వచ్చే నీళ్ళు కూడా మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి మన ఒంగోలు నగరంలో లేదు. అందువలన ఈ పరిస్థితిని కానీ అధిగమించకపోతే రానున్న రోజుల్లో ఒంగోలు నగరంలో ప్రజాగణికాన్ని అందరిని ఐక్యం చేసి సిపిఎం పార్టీగా ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఒంగోలు గుర్రంవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థాన బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీతారాములకు జరిపించిన కళ్యాణోత్సవం నయన మనోహరంగా సాగింది. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు చూడచక్కని వేదికపై సీతారాముల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల దైవనామ స్మరణ నడుమ కోదండరాముని కళ్యాణోత్సవాన్ని రమణీయంగా పూర్తి చేశారు. కార్యక్రమంలో అష్టాక్షరి జీఆర్ స్వామితో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కన్యాదానాలన్నీ కూడా చెప్పుకుంటూ ఈ యొక్క అమ్మవారిని అయ్యగారి చేతుల్లో పెట్టే సమయం. అందుకనే పాపం ప్రమాణం చేయాలి. స్వామి ఓ రామయ్య, ఇదిగో నీ చేతుల్లో పెడుతున్నా మా అమ్మని, నువ్వు జాగ్రత్త. అందుకనే పెద్దలు అందించిన సాంప్రదాయ జీవనమే మన హైందవ సంస్కృతి. క్షీరధారం అనే ప్రవహించగా చెప్పారు చూడండి. 100 పనులున్న దేవ మూలస్థానం ఏంటి? భగవంతుడితో రిలేషన్, భగవంతుడితో బంధం. ఆశేషు శ్రీ హరిలోక నివాస సిద్ధార్థ శ్రీ వైధాంసాగమోక్త ప్రకారేణ స్వామినః పరిపూర్ణ కల్పోక్త వేదోక్త జ్ఞానం సర్వలోకమైనటువంటి పితామహ తల్లి మహాతల్లి కన్యాం కనక సంపన్న కనక ఆభరణేయుగాం దాస్యాం నిష్టవేద బ్రహ్మలోక దివ్యశయే పుణ్య కన్యా ప్రసాదాస్యాం పరిణామ కన్యా చేయడం వల్ల చేసిన వాడికి అంతా అయిపోదు. స్వీకరి మీ వంశానికి ఇస్తాం, మళ్ళీ ఇలాంటి వంశంలో రాదు అంటూ వీళ్ళ 4 పిల్లల్ని జనక చక్రవర్తికి ఉన్నటువంటి 2 పిల్లలు, తమ్ముడుకుండేటువంటి 2 పిల్లలు, దశరథుకున్న 4 కుమారులకి ఇచ్చి వివాహం చేశారంటే మళ్ళీ అలాంటి వంశం దొరకదు అని. శ్యామలంగా ఉండాలి. యజ్ఞయాగాది ప్రక్రియలు, వైదిక ప్రక్రియలు బాగా సాగాలి. అలానే పశుపక్షాలన్నీ కూడా లోక సమస్త సుఖినో భవంతు అంటే మనుషుల పెళ్లిలో కూడా ఉంది. మంచి సంకల్పాలు, మంచి బుద్ధి, ఆ సంకల్పాలు ఎలాగా ఉండాలి? భగవంతుడితో అనుసంధానం కలిగిన సంకల్పం. అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలు వారి ఇంటి పన్నులు, ఖాళీ స్థలాలు, నీటి కుళాయిల పన్నులు ఈ నెల 31వ తేదీలోపు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర అన్నారు. ఇప్పటి వరకు 77% పన్నులు వసూలు చేశామని, మిగిలిన 23% పన్నులు రావాల్సి ఉందని, మిగిలిన వారు సకాలంలో వారి ఇంటి పన్ను, నీటి పన్ను, కుళాయి పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు. అద్దంకిలోని ఎరుకల కాలనీ, గుర్రాల కాలనీ, మొండితోకపాలెం ప్రాంతాలలో ప్రజలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పట్టణంలో 2 విధాల అభివృద్ధి జరుగుతుందని, ధనవంతుల నివాస ప్రాంతాలలో ఒక రకంగా, పేదల నివాస ప్రాంతాలలో మరో రకంగా అభివృద్ధి జరుగుతుందని కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు విమర్శించారు. సిపిఎం పార్టీ నిర్వహిస్తున్న ప్రజాయాత్రలో భాగంగా గుర్తించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సమస్యల పరిశీలన కోసం జరుగుతున్న ప్రచారంలో భాగంగా గత వారం రోజుల్లో అద్దంకిలో అనేక ప్రాంతాలను పరిశీలించి సమస్యలను గుర్తించడం జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ డి రవీంద్రకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎస్టీ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మురుగు కాలువలో ఉన్నట్టు మురుగుల్ని కనీసం 5-6 నెలల నుంచి కనీసం మురుగులు కూడా తీయనటువంటి పరిస్థితి ఉంది. తీసిన మురుగును కూడా కోళ్ళను ఎత్తకుండా మళ్ళీ అదే మురుగు కాలువల్లో పడేదాకా వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఆ ప్రాంతంలో ఉంది.
తాగడానికి మంచినీళ్ళు కూడా సక్రమంగా లేవు. ఉన్న పబ్లిక్ ట్యాపులకి ట్యాపులు లేవు. మురుగు కాలువల్లో పైపులు వేసి పట్టుకుంటా ఉన్నారు. ఆ నీళ్ళంతా కలుషితం అయిపోయి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. శానిటేషన్ పూర్తిగా లేకుండా పోయింది. సంవత్సరానికి ఒకసారి కూడా బీసింగ్ అనేది లేకుండా బీసింగ్ కూడా ఆ ప్రాంతంలో చల్లేటువంటి ఇది లేదు. పార్కింగ్ చేయటం లేదు. దోమలు విపరీతంగా దోమలు పెడత వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి అనారోగ్యాల బారి పడతా ఉన్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాం. దాంతోపాటు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కాలంలో కొత్తగా మంచినీటి పైపుల కోసం కొత్త లైన్ల కోసం రోడ్లన్నీ తవ్వేశారు. ఇప్పటికీ అలాగే రోడ్లతో వదిలేశారు. అంటే మొత్తం గుంటలు తవ్వేసి కాలువలు తీయడానికి పైప్ లైన్ వేయడానికి తీసినటువంటి కాలువల్ని రోడ్లు ధ్వంసం చేసి అలాగే వదిలేసిన వల్ల కంట్రోల్ చేసుకొని ఎక్కువైపోయింది. అమ్మటం మధ్యన షాపులు ఎక్కువైపోయింది. అమ్మేది కూడా ఎక్కువైపోయింది. ఇంత పిల్లలు కూడా వయసులో 19 సంవత్సరాల పిల్లలు కూడా తాగుతున్నారు. ఎక్కువ ఉండటంతో షాపులు ఎక్కువ ఉండటంతో కాలనీలో కూడా బజార్లో కాకుండా కాలనీలో కూడా పెడుతున్నారు మధ్యన షాపులు. ఖచ్చితంగా సస్పెండ్ చేశారు. నేను మురుగు కాలంలో సంవత్సరాల తరబడి అసలు పార్టీ పేపర్లో అయితే పాలు వస్తున్నారు. డబ్బాలో సత్యాలను కాలంలో మురుగు మాత్రం వైన్ షాప్లో అందులో మాకు తోడుగా వైన్ షాప్లో పెట్టారు. ఇళ్ళ మధ్యలో మేము వెళ్ళి ఆడవాళ్ళు వెళ్ళి అడిగితే భర్తలు చెప్పి భర్తల చేత కొట్టిస్తున్నారు. సంపాదించుకుందంతా వాళ్ళకే పెట్టేస్తున్నారు. పైపెచ్చి ఏమైనా అడిగితే పోలీసులకు కూడా చెప్పాము. వాళ్ళు 2-3 సార్లు వచ్చి ఏం మాట్లాడుకొని వెళ్ళిపోయారు. మాకు ఇప్పుడు దానికి కారణం మీకు చెప్పడానికి వచ్చాము మున్సిపాలిటీ దగ్గరికి. వాళ్ళ దగ్గర నుంచి మాకు ఆన్సర్ రావాలని మేము ఇలా 10 మంది 20 మంది వచ్చాము. మాకు కొంచెం దాన్ని దయించి మాకు బ్రాందీ షాపులు తీయించేసారు. ఎన్ని షాపులు ఉన్నాయి మీ ఏరియాలో? 3-4 ఉన్నాయి. ప్యాకెట్లు కూడా అక్కడే పెట్టేస్తాం. బాయ్స్ అక్కడే కూర్చుంటున్నారు. లేడీస్ ఏమో ఇళ్ళ ముందు కూర్చొని ఏడుస్తున్నారు. బాయ్స్ ఇళ్ళ కాడికి రావట్లేదు. అందులో చిన్నపిల్లలు కూడా తోడికి 14 సంవత్సరాల అబ్బాయిలు 15 సంవత్సరాల అబ్బాయిలు అందరు తాగుడికి బానిసలు అయిపోయారు. ఏందన్నా అడిగితే మిమ్మల్ని ఎవరు వచ్చి అడగమంటున్నారని మళ్ళీ మా మీద వాదిస్తున్నారు అబ్బాయి. మేము పెట్టిన షాపు అని చదువుతున్నారు. మేము ఇల్లు అడిగితే అబ్బాయిలకి మా నాన్న వాళ్ళు చెప్పి అందరికీ తెచ్చిస్తున్నారు. ఇళ్లల్లో పోలీసులు అని చెప్పారు. పోలీసులకి చెప్పాము. 2-3 సార్లు వెళ్ళి చెప్పాము. మా సమస్యను పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వచ్చి వర్ణించాము. దానికి తగ్గ యాక్షన్ వాళ్ళు తీసుకుంటామని మాతో సమాధానం చెప్పారు. మాకు అది కాక ఇంకో సమస్య కూడా ఉంది. అబ్బాయిలు తాగడానికి అలవాటు పడితే ఎంతకు తెగించినా ఇంట్లో ఫ్యామిలీ పోయినా తాగుతూనే ఉంటారు. అలా అని వైన్ షాప్ ఎక్కడో ఒక మండలంలో ఒక దూర ప్రాంతంలో ఉంటే పర్లేదు, అప్పుడప్పుడు తాగుతారు. కానీ ఇళ్ళ మధ్య జీవించే సంసారాల మధ్య ఉంటే వాళ్ళు తాగి చెడిపోవడం కాక వాళ్ళ ఈడులో ఉన్న చిన్నపిల్లలు కూడా తాగి చెడిపోతున్నారు. ఈ వైన్ షాప్ వల్ల 20,000 30,000 బతికే అబ్బాయిలు 16-12 వాళ్ళకి చనిపోయారు. మాలో అలా ఇప్పటికీ ఒక 10-15 హత్యలు జరిగి ఉంటాయి. దాని కారణంగా ఇళ్లలో తిండిలు సరిగ్గా ఉండడం లేదు, వ్యాపారానికి వెళ్ళట్లేదు. ఏంటి అని వాళ్ళని వెళ్ళి అడిగితే మా ఇష్టం మేము పెట్టుకుంటామని అనడం, లేకపోతే ఆడవాళ్ళకు బానిసలయ్యి వైన్ షాప్ బానిసలయ్యి ఆడవాళ్ళని వచ్చి మగవాళ్ళు తనడం జరుగుతుంది. జే పొంగుళూరు మండలం అలవలపాడు జాతీయ రహదారిపై మిరపకాయల కూలీలతో వెళుతున్న ఆటో అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో ముప్పవరం గ్రామానికి చెందిన బొమ్మ పద్మ, దాసరి పుష్ప, వరపర్ల పార్వతి, చింతల శిరీష, చింతల లక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి.
అస్త్రిబా అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన వారిని హైవే అంబులెన్స్లో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిని పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూరగాయల రైతులు రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని మండల ఉద్యాన శాఖ అధికారి ఎస్ దీప్తి తెలిపారు. కూరగాయలు సాగు చేయు రైతులకు సబ్జీ కూలర్లు రాయితీపై అందిస్తున్నట్టు తెలిపారు. 25 కేజీల కెపాసిటీ గల యూనిట్కి పూర్తి ఖరీదు 21,000 కాగా 50% రాయితీపై 10,500కి అందిస్తున్నట్లు, అలానే 50-100 కేజీల కెపాసిటీ గల యూనిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి కొరపాటి వెంకటకృష్ణ, కరీముల్లా, రాణి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సంబంధించి సబ్జీ కూలర్స్ అంటే మన కూరగాయలు కానీ పళ్ళు కానీ తాజా ఉంచుకోవడానికి ఉంటాయి కదా, ఫ్రీజర్ల షేప్లో ఉంటుంది అండి, బాక్స్ లాగా ఉంటుంది. దాంట్లో నీళ్లు పోసుకోవడానికి మన ఫెసిలిటీ ఉంటుంది. చుట్టూ వీటికి టచ్ ఇది కొనుక్కోవచ్చు. దీంట్లో వచ్చేసి 25 కేజీల కెపాసిటీ అయితే 10,500 రూపాయలు కట్టాలి. అది 50 కేజీలు అయితే 19,950 రూపాయలు. అలాగే పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 20/3/2025 గురువారం సహారీ ఉదయం 4:54 ఇఫ్తారీ సాయంత్రం 6:26 డీ న్యూస్లో నేటి మాట. గొప్పగా మాట్లాడటం కన్నా ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలిసి ఉండటం గొప్ప విషయం. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.